హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో చూడొచ్చు, ఆ రెండు తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికి వెళ్ళినా సో రాజ్ తరుణ్ అలాగే లావణ్య అనే ఒక టాపిక్ మాత్రం ఒక సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. సో సినిమాలో ట్విస్ట్ల కన్నా బీభత్సంగా ట్విస్ట్లతో మాత్రం ఈ యొక్క ఇష్యూకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో మొన్నటిదాకా తను నాకు రాజ్ తరుణే కావాలి అంటూ కూడా మీడియా ముఖంగా వచ్చింది. సో నిన్న రాత్రి ఏదైతే 12:30 సమయంలో కూడా ఆ అడ్వకేట్ రాజేష్ గారితో కూడా తను ఒక చాటింగ్ చేసిన విషయం పొద్దున్న లేవగానే సో రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తుంది. అలాగే తను చాటింగ్ చేసిన విధానం చూస్తే ఇక నేను వెళ్ళిపోతున్నా, ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా, నాకు రాజ్ లేని ఈ లోకంలో నేను ఎందుకు ఉండాలి అని చెప్పి కూడా ఒక మెసేజ్, ఒక చర్చనీయాంశంగా మారింది. సో తనకి ఆల్రెడీ ఒక లాయర్ తన కేసుని వాదిస్తున్నాడు. అలాగే సడన్గా అడ్వకేట్ రాజేష్ గారు ఎంటర్ కావడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు. అలాగే మనం రాజేష్ గారి గురించి మనం మాట్లాడాల్సి వస్తే తను చూస్తూ ఉన్న ప్రీవియస్ తన హిస్టరీలో కూడా చాలా కేసులే వాదించాడు. ప్రతిదీ సక్సెస్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంతమంది ప్రముఖుల కేసులు కూడా తను వాదించిన విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకు అక్కడ ఆల్రెడీ లాయర్ ఉన్నాడు, తను కూడా చాలా పెద్ద కేసులు వాదించిన వ్యక్తే. సో ఆ లాయర్ కాదని చెప్పి కూడా నిన్న సడన్ గా ఎందుకు ఆ లావణ్య అనే అమ్మాయి ఇటు అడ్వకేట్ రాజేష్ గారి వైపు ఎందుకు మళ్ళింది, సో ఏంటి తనకు ముందే పరిచయం ఉందా రాజేష్ గారితో, ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ఏమని చాట్ చేసిన విషయం కూడా తను వాట్సాప్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేశారు. ఆల్రెడీ మనందరం చూసాము. అసలు ఏం జరిగింది, ఏ సమయంలో తను మెసేజ్ చేసింది, ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను, బాగున్నారు? బాగున్నాం సార్. చూడొచ్చు, అంటే మీ గురించి స్పెషల్గా మాట్లాడాలంటే సో అనునిత్యం ఏదో ఒక కేసులో కనిపిస్తూనే ఉంటారు. సో ప్రతిదీ సక్సెస్ రేట్లో దూసుకెళ్తున్నారు. సో ఏంటి సార్ ఈ లావణ్యకి సంబంధించి మీకు లావణ్యకి ఇంత ముందుకి ఎక్కడన్నా కలిసిన అనుబంధం కానీ తను ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, ఫోన్ మాట్లాడలేదు. నిన్న నైట్ 8:30కి ఒకసారి కాల్ చేశారు, ఎత్తలేదు. 9:30కి కాల్ చేస్తే లిఫ్ట్ చేశాను. బట్ ఇంతకు ముందు ఏదో సమ్ చాట్స్ అదేంటిది క్లయింట్స్ ఉంటారు కదా, హాయ్ బాయ్ వితౌట్ ఐఎమ్ లావణ్య అని, దాంట్లో ఇక్కడ చాట్ లేదు. నిన్న మాత్రం లావణ్య అని క్లారిటీ వచ్చాక ఆమె అంటే సరే ఇలా కేసు ఎలా వెళ్తుంది ఒకసారి చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పారు. నేను చెప్పాను యాక్చువల్గా నీకెలా ఉంటుందో ఆయనకు కూడా అలా ఉంటుంది కదా, యాక్చువల్గా అడ్వకేట్ పెట్టుకునే అధికారం ఉంటుంది, ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆప్షన్స్ అడిగింది, యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుంది అన్నాను, బెయిల్ అన్నాను. ఆమెకు కూడా అల్టిమేట్లీ ద జస్టిస్ విల్ గివ్ ద ప్రాపర్ జడ్జిమెంట్. బట్ మీరు చెప్తున్న మాటలకి కూడా మీరు కూడా పెట్టిన సెక్షన్స్ కూడా ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్పాను యాక్చువల్గా. సో ఆమె చేసుకున్నట్టుంది, ఏదో మనస్తాపం చెంది 12:30కి అయితే ఒక మెసేజ్ అయితే పెట్టింది, నేను వెళ్ళిపోతున్నాను, ఇదంతా పద్ధతి కాదు, ఒకసారి నా మాట విను, జస్ట్ హియర్ టు మీ, డెఫినెట్లీ ఐ విల్ గివ్ కౌన్సిలింగ్ అంటే కూడా మేము మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా 4-5 టైమ్స్ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంది. దాని తర్వాత మళ్ళీ ఒక పెద్ద మెసేజ్ పెట్టింది, హై ఎవ్రీవన్, ఐఎమ్ లావణ్య, వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్, మాలి మల్హోత్రా, ఐ సో ఇన్ రీజనబుల్ ఫర్ మై డేట్, అదంతా కూడా. సో ఇప్పుడు ఆ టైంలో పోలీస్ వాళ్ళకు ఏసీపీ డీసీపీ నెంబర్లు అయితే అందుబాటులో లేకుండే మన 100కి డైల్ కాల్ చేసి నార్సింగ్ పోలీస్ వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళను ఆ సంఘటన స్థలానికి అయితే చేరుకోమని చెప్పాము యాక్చువల్గా. వాళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి అభినందనలు. ఈ విషయంలో ఒక 25 నిమిషాల్లో కేసును చేంజ్ చేసి జస్ట్ వాళ్ళు కంక్లూజన్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయంలో అయితే మనం ఆమెను అయితే దక్కించుకున్నాము. పోలీసులు వాళ్ళు కూడా వాళ్ళ బ్రదర్ కార్తిక్తో కూడా మాట్లాడిపించడం జరిగింది. సో నేను మా సిస్టర్ గురించి నాకు కాల్ చేయండి అని కూడా ఆయన నెంబర్ చెప్పింది. ఓకే, అంటే ఆల్రెడీ లావణ్య కేసు ఇంకో లాయర్ వాదిస్తున్నాడు. సో వాదిస్తున్న క్లయింట్, అదే క్లయింట్ మీతో మరి ఎందుకు కాల్ చేసింది? ఇప్పుడు ఆమె కాల్ చేసింది, ఇప్పుడు ఏ ఒపీనియన్ కానీ కాల్ చేసింది, చెప్పింది, యాక్చువల్గా అడిగింది ఈ కేసు ముందుకు ఎట్లా వెళ్తుంది అదంతా కూడా. సో దాంట్లో మనము డిస్కషన్ 26 మినిట్స్ సుదీర్ఘ డిస్కషన్ అయితే జరిగింది. సో దాంట్లో ఇవన్నీ ఆమె కొన్ని క్వశ్చన్స్ అడిగింది, నేను ఆన్సర్స్ చెప్పాను, నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను, ఆమె ఆన్సర్స్ చెప్పింది. ఇలా కన్వర్సేషన్ జరిగింది. అంటే ఎలా కొనసాగింది సార్ కన్వర్సేషన్? ఎందుకంటే తను డిప్రెషన్ లో ఉంది అంటే ఇంకొకరే ఉంటున్నారని చెప్తే, నేను అట్లా ఉండకనమ్మా, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోండి, సో ఈ విధంగా ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోండి అంటే వాళ్ళ బ్రదర్ వచ్చింది అనుకుంటా. అంటే సార్ సింగిల్ గా ఉంటే దాడి చేస్తారా అని రివర్స్ క్వశ్చన్ అయితే, దాడి చేస్తారని నేను చెప్పట్లేదు, బట్ ఇంత పెద్ద ఇష్యూ అయింది, ఒకరు ఉండకండి, యూ టేక్ ఏ సపోర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ కి తనకి ఇవన్నీ అని చెప్పడం జరిగింది.
ఆమె శ్రేయోభిలాషలం కాబట్టి ఆమె అందరికీ మంచి జరగాలని కోరుకుంటాము. న్యాయం ఎవరి సైడ్ ఉంటే వాళ్ళకి జరుగుతుంది. ఓకే, అంటే తను ముఖ్యంగా ఏవేవి మాటలు మీతో మాట్లాడిస్తారు, అంటే ఎక్కువ ఫోకస్డ్ గా మాట్లాడిన పెళ్లి కావాలని ఆయన పెళ్లి అవుతుందా సార్, ఒకవేళ బెయిల్ నుంచి బయటకు వస్తే పెళ్లి అవుతుంది అంటే నేను చెప్పలేమమ్మా. ఆయన ఇష్టం మీద ఉంటుంది కాబట్టి మనం చెప్పలేము ఆ విషయం అని చెప్పాలి. ఓకే, అంటే రాజ్ తరుణ్ పైన కూడా 3 కేసులు నమోదు కావడం మనం చూస్తున్నాం. అంటే బెయిల్ వచ్చే 3 సెక్షన్స్ నమోదైనాయి, 2 నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ 420, 493, 506. ఇది కూడా చెప్పాము, పెళ్లి అయింది అంటున్నారు, మళ్ళీ ఇవి చీటింగ్ ఏంటి ఇవన్నీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోండి అని చెప్పాము యాక్చువల్గా. అంటే ముఖ్యంగా ఈ కేసు మనం గమనించినట్టయితే సార్, ఆల్రెడీ తన మ్యారేజ్ అయింది అని చెప్పి చెప్తుంది. సో తర్వాత ప్రెగ్నెంట్, ఇప్పుడు మ్యారేజ్ అయింది అంటే ఇప్పుడు సపోజ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ ఫ్యామిలీ కోర్టులో మస్తు మంది వాళ్ళు కూడా 493, 420 పెట్టొచ్చు కదా. మ్యారేజ్ అయిందంటే వై దే గో ఫర్ ఓన్లీ 498 డివిసి, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, ఇవన్నీ కూడా ఆమెనే చెప్తుంది. ఆమె వైఫ్ ఆఫ్ రాజుతో అంటే వితౌట్ మ్యారేజ్ వైఫ్ అని వస్తుంది. ఎట్లా అంతే కదా. మ్యారేజ్ అంటే కొన్ని సెక్షన్ ఒకలాగా ఉంటుంది, మ్యారేజ్ కాకపోతే ఒకలాగా ఉంటుంది. ఏదైనా థింగ్స్ పోలీస్ వాళ్ళు ఏం చేసింటారు, ఆ కంప్లైంట్ బేస్ చేసి ప్రైమ్ ఆఫ్ బేసి సెక్షన్ రాస్తుంటారు. వాళ్ళు తప్పు కూడా మనం చెప్పలేం కదా యాక్చువల్గా. ఓకే, సో అంటే ఈ ఇష్యూకి నేను అని చెప్పి అంత మనస్తాపానికి గురై అంటే చివరిగా మీతోనే తను లాస్ట్ కాల్ మాట్లాడింది కాబట్టి, సో మీరు అడగడం జరిగిందా సార్ నాకు ఎందుకు కాల్ చేశారు? సో నాకు ఎందుకు కాల్ చేస్తుంటే ఇప్పుడు యాజ్ అడ్వకేట్ నాకు రోజు 100 కాల్స్ వస్తుంటే మనం అట్లాడే నాకెందుకు కాల్ చేసింది అని అంత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేస్తారు. మేము ఉందంటే అవుతుందమ్మా, ఇది అవుతుంది, ఇది కాదు అని చెప్తాము. వాళ్ళకి ఇష్టం ఉంటే కేసు ఇచ్చుకుంటారు, లేకపోతే వేరే అడ్వకేట్ చూసుకుంటారు. సో మనకు కేసులు లెక్క కాదు, అది కాదు. సో మనము వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, లీగల్ గా మనం పాయింట్స్ చెప్తాం, వాళ్ళు నచ్చితే వస్తారు, లేకపోతే లేదు. ఓకే, అంటే మీరు ఈ కేసును గమనించారా సార్? ముఖ్యంగా ఈ రాజ్ తరుణ్ లావణ్య కేసుని గమనించినట్లయితే మాల్వి మాల్హోత్రా అని చెప్పి కూడా తనపై కూడా కేసు వేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మేబీ మీరు ఆల్మోస్ట్ చదివే ఉంటది కేసుకి సంబంధించి, మీ కన్క్లూజన్ ఏమొస్తుంది? కన్క్లూజన్ అంటే ఇట్లా ఒంటరిగా ఇప్పుడు డిప్రెస్ అయినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ది స్టేట్ హెల్ప్, స్టేట్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుంటే మీకు కొంచెం కౌన్సిలింగ్ కానీ ఫిజికల్ గా, మెంటల్ గా, మానిటరీగా సపోర్ట్ అనేది ఉంటుంది యాక్చువల్ గా. సో దే విల్ టేక్ యూ అబౌట్ యువర్ హెల్త్, మెంటల్ హెల్త్ ఇవన్నీ కూడా కాన్షియస్ గా ఉండి మీకు ఇలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారని మా యొక్క అభిప్రాయంతో డీజీపీ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి దే విల్ టేక్ డిసిషన్ యాజ్ పర్ అప్రాప్రియేట్లీ అని చెప్పడం జరిగింది. ఓకే, తను ముఖ్యంగా మీతో మాట్లాడినవి ఎందుకంటే వాళ్ళ లాయర్ తో పాటు కూడా కేసు వాపస్ తీసుకుంటే 5 కోట్లు ఇస్తా అని చెప్పి కూడా 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు లాయర్ విషయం ఏం, లాయర్ గురించి కూడా నాకు ఎక్కడ కంప్లైంట్ చేయలే, సుంకర గురించి కూడా ఏం కంప్లైంట్ చేయలేదు. బట్ నేనే సుంకరకు నైట్ 12:44 చేసినప్పుడు పికప్ పడుకుంటారు, ఎవరైనా వాళ్ళు కూడా పడుకుంటారు కదా. సో ఎక్కడ ఎవరి గురించి కంప్లైంట్ చేయలే. షీ హ్యాస్ ఓన్లీ టేకెన్ ఒపీనియన్, దట్స్ ఇట్. ఓకే, సో తను మీతో చెప్పిన మాటలు ముఖ్యంగా గమనించినట్లయితే హైలైట్ పాయింట్స్ అంటూ కొన్ని ఉంటాయి కదా సార్? హైలైట్ పాయింట్స్ అంటే అదే పెళ్లి అని అంటే పెళ్లి సుమారు ఎన్ని నిమిషాలు మాట్లాడారు? 26 నిమిషాలు మాట్లాడాను మొత్తం. ఏమన్నా మాట్లాడవచ్చు? వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయడము, పెళ్లి వియంకులు ఇవన్నీ కూడా, ఆమె యుఎస్ కి వెళ్ళి పెట్స్ ఇవన్నీ కూడా డిస్కషన్ చేసింది. జనరల్ మీడియం డిస్కషన్ జరిగింది, కొంచెం ఇన్ డెప్త్ గా జరిగింది. అంటే గతంలో కూడా ఈ డ్రగ్స్ విషయం కూడా ఏమన్నా మీతో తీసిందా? డ్రగ్స్ విషయంలో మనం కామెంట్ చేయడానికి రాదు, ఎందుకంటే ఆల్రెడీ కేసు రన్ అవుతుంది కాబట్టి మనం దాని మీద మాట్లాడలేము యాక్చువల్ గా. ఓకే, సో ఆ కేసు అయిపోయిన తర్వాత కూడా సో తను ఆల్మోస్ట్ మార్నింగ్ నైట్ ఈ కన్వర్సేషన్ అయింది. సో తర్వాత ఆ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు తనతో కాల్ మాట్లాడడం కానీ, సో తనతో మెసేజ్ చేయడం, లావణ్య తోటి మార్నింగ్ నుంచి మళ్ళీ మెసేజ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ బ్రదర్ కూడా మళ్ళీ ఏదో ప్రెస్ మీట్ ఉన్నట్టుంది కదా వాళ్ళ అడ్వకేట్ తోటి. ఇట్ హ్యాపెన్, వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఏం అనలేము. ఓకే, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది సార్ ఈ కేసుకి సంబంధించి? ఇప్పుడు ఇట్లా ఉంటాయి, ఇప్పుడు ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఒంటరిగా ఉండకండి, యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ ఫ్యామిలీ అని నా ఒక ఒపీనియన్ అంతే. ఒంటరిగా ఉంటే ఇట్లా ఆలోచనలు వచ్చి డిస్పర్స్ అవ్వడం కన్నా యూ టేక్ ఇన్ హెల్ప్. ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, ఆత్మహత్య కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయి, వాటిని అప్రోచ్ అయితే మీకు జస్టిస్ జరుగుతుంది ఒక ఒపీనియన్. అంటే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? రాస్తారు బెయిల్ ఇప్పుడు ఎవరికి రాదండి. బెయిల్ ఇప్పుడు మా అంటే 30 రోజులు అటు ఇటు జైలుకి పోతే బెయిల్ 100% వస్తుంది కదా. ఇదేమన్నా జీవిత ఖైదా, టెర్రరిజమా, అగెనిస్ట్ నేషనా, NDPS కేసా, డ్రగ్స్ కేసా? ఒక డ్రగ్స్ కేసు అంటే చార్జ్ షీట్ వేయకుండా 3-4 సంవత్సరాలు కొన్ని కేసులు ఉంటాయి. దీంట్లో బెయిల్ ఇప్పుడు కాకుండా 30-40 రోజులు అటు ఇటు బెయిల్ వస్తుంది. అంటే ఈ కేసు విషయం మనం మాట్లాడుకున్నట్టయితే సార్, అమ్మాయి ఏమో నాకు రాజ్ తరుణ్ కావాలని చెప్పి అమ్మాయి చెప్తుంది. అదే అమ్మాయి రాజ్ తరుణ్ కావాలి అంటే మీరు కొంచెం వేరే డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ అయ్యేది ఉండే. యాక్చువల్ కొంచెం మోర్ కొంచెం ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ కరిగిపోతుంటాడేమో. నిన్ను సంసారం అనేది పిల్లల్ని ఇష్టంగా చేసుకోవాలి కానీ అని ఆమె కూడా కొంచెం గైడ్ చేసినాము. మీరు కరెక్ట్ వెళ్ళండి, ఒకసారి వెళ్తున్నారు కొంచెం రీచెక్ చేసుకోండి.
మళ్ళీ మీకు ప్రాబ్లం అంటే ఎలా చూసుకోవచ్చు సార్? అంటే దీని ఏమో రాస్తారని కావాలంటుంది, కానీ ఈ కేసులు ఇవన్నీ చూసినట్టయితే రాస్తారని వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా మీరు? అది రాస్తారు. సో లాలో ఉంటారా సార్? లా ప్రకారం చూసుకున్నట్టే అబ్బాయికి ఇష్టం లేకుండా అమ్మాయి ఫోర్స్ వల్ల పెళ్లి లాలో ఎవరు బలవంతంగా పెట్టరు. బలవంతంగా మీ సంసారం చేయండి, బలవంతంగా మీరు కాపురం చేయండి అనేది ఎక్కడా లేదు. బలవంతంగా అనే జడ్జిమెంట్ ఎక్కడా లేదు. అంటే మీరు నిన్న మాట్లాడుకున్న సమయంలో కూడా అంటే తను మల్లి మల్హోత్రా గానీ, హర్యానా గానీ, హెబ్బా పటేల్ గానీ కొంతమంది మహిళలను ఇందులోకి తీసుకురావడం జరుగుతుంది. నేను చూడలేదు, బట్ డ్యూ టు సమ్ అదర్ కన్వర్జేషన్ అయిపోయినాక నేను కొన్ని వీడియోస్ వాచ్ చేస్తే హర్యానా, గ్లోరీ వాళ్ళ పేర్లు వీళ్ళు వచ్చాయి యాక్చువల్లీ. ఓకే, సో అమ్మాయి కూడా మల్లి మల్హోత్రా కూడా కేసు వేయడం మనం చూస్తున్నాం. అది ఎవరు ఇప్పుడు కేసు ఎవరి మీద, నువ్వు నా మీద పెట్టుకోవచ్చు, నేను నీ మీద పెట్టుకోవచ్చు. అల్టిమేట్లీ ద జడ్జి విల్ డిసిజన్ కదా కేసు నిలబడదా ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు. ప్రేమ ఫీజు బేస్ చేసుకుని పోలీసుకి ఏముంది, వాళ్ళు రిట్ ఆఫ్ మాండమస్ బదులు నేను కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కడతారు, పోండి ఆయన సీసీ నెంబర్ ఎత్తారు, కోర్టులో కొట్లాడుకోమంటారు. అంటే అల్టిమేట్లీ ద జడ్జి విల్ టేక్ ద నెసరీ యాక్షన్. ఎవరైనా కేసులు పెట్టుకోవచ్చు, ఏముంది కేసులకి అనుకోదా, పేపర్లు తక్కువ పెట్టుకుంటారు. దెన్ జస్టిస్ విల్ టేక్ ద డిసిషన్ కదా. అంటే ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట సార్? అంటే ఇన్ని డేస్ ఉంటుంది కదా, రాస్తారు చార్జ్ షీట్ ఉంటది, బట్ ఆ అరెస్ట్ కన్నా ముందు కూడా ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా రాజస్థాన్కి కూడా. ఎలాంటి ఆప్షన్స్ ఉండొచ్చు? ఏముంటది ఇప్పుడు అబౌవ్ 7 years అంటే తీసుకుపోయి రిమాండ్ పెడతారని ఎవరికైనా తెలుసు. కాల్ చేస్తుంటే యాంటిసిపేటరీ బెయిల్, వాళ్ళ అమ్మ డాడీ ఆయన యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటే మెరిట్స్ ఉంటే వస్తాయి, లేకపోతే తీసుకుపోయి లోపల పెడతారు. ఫెయిల్ అయితే సరెండర్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ బెయిల్, ఫస్ట్ బెయిల్, సెకండ్ బెయిల్, థర్డ్ బెయిల్. మాక్సిమం ఎన్ని డేస్ ఉండే అవకాశం ఉంటుంది సార్ ఈ కేసులకి? 90 days. ప్రూవ్ చేయకపోతే 90 days, ప్రూవ్ అయితే మాత్రం 90 days తో పాటు కన్విక్షన్ అవుతుంది. కానీ ఇది చూడాలి మరి ఏం సెక్షన్స్, అదేంటి ఫ్యామిలీ అంటున్నారు, మ్యారేజ్ అంటున్నారు, 493 అన్నారు, 420 అన్నారు. వీ హ్యావ్ టు గో ఫర్ ద ఇన్